గోవర్ధన పర్వతం ఎందుకు ఎత్తుకున్నాడంటే రామాయణంలో ఈ విషయం చెప్పబడింది. లంకాపురికి, లంకానగరమునకు వారధి నిర్మిస్తున్నారు శ్రీరామచంద్రుడు. వానరులంతా పర్వతాలు తెచ్చి సముద్రంలో వేస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి ఎటు 10 యోజనాల వెడల్పు పొడవుగా ఉన్నటువంటి ఆ పర్వతాన్ని అరచేతులుగా తీసుకొని వచ్చేసినాడు. తీసుకొని వచ్చే సమయంలో చాలా పెద్ద పర్వతం కావున అంతలోనే ఆ వారధి పూర్తి అయ్యింది. పెద్ద పర్వతం కావున ఆంజనేయ, ఈ పర్వతం చాలా పెద్దది, ఈ ప్రాంతంలో చాలా జన నష్టము, ఎంత కూడా అయోమయం అవుతుంది, ఎక్కడున్న పర్వతాన్ని అదే స్థానంలో పెట్టి రాపో అని చెప్పినాడు శ్రీరామచంద్రుడు. ఎందుకంటే పెద్ద పర్వతం కదా, అక్కడ ఎందుకంటే వారధి నిర్మింపబడింది, పూర్తి అయిపోయింది, ఇంత పెద్ద పర్వతం ఇప్పుడు అవసరం లేదు, ఎక్కడి నుంచి తెచ్చినావో ఆ స్థానంలో మీరు పెట్టి రాపో అన్నాడు శ్రీరామచంద్రుడు. ఆంజనేయ స్వామికి చెప్పినాడు. అప్పుడు గోవర్ధనుడు ఏడ్చినాడు, స్వామి నీ సేవా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు లేదా, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏడ్చినాడు గోవర్ధనుడు. అప్పుడు శ్రీరామచంద్రుడు వరం ఇచ్చినాడు. అప్పుడు గోవర్ధన, నువ్వెందుకు ఏడుస్తున్నావు, వచ్చే అవతారంలో నీ ప్రాంతంలో నేను జన్మిస్తాను, నీ యొక్క కొండపైన నీ పైన విహరిస్తుంటాను, నిన్ను నా పైన ఎత్తుకుంటానయ్యా అని వరం ఇచ్చినాడు. చూశారా, అందుకోసమే కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తుకున్నాడు 7 రోజులు భక్తుని. అందుకోసమే భగవంతుడు భక్తులను నవ్విస్తూ ఆనందపరుస్తూ అందరినీ మోక్షకాములుగా చేసినాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ.